ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు అయితే మాకు హాలిడే ఇచ్చారు. ఎందుకు అంటే రైన్స్ ఎక్కువ పడే అవకాశం ఉంది అని చెప్పి గవర్నమెంట్ మెసేజ్ ఇచ్చారు. అందుకని హాలిడే ఇచ్చారు. కానీ బయట చూస్తే అలాగే లేదు, ఎండ మండిపోతుంది. బయట ఎండ చూడండి, బాగా మండిపోతుంది. ఈరోజు హాలిడే ఇచ్చారు కాబట్టి మా మమ్మీ ఏం కర్రీ చేస్తుందో చూద్దాం రండి. మమ్మీ ఏం కర్రీ చేస్తున్నావు లంచ్కి? మునక్కాయ కుర్మా. డ్రమ్ స్టిక్ గ్రేవీనా? సౌండ్ చూడండి ఎలా వస్తుందో, పొగలు పొగలు కూడా వస్తున్నాయి. వన్ స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి. అండ్ 1 స్పూన్ కారం కూడా వేసుకోవాలి. కారము, ఉప్పు, మసాలాలు అన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఏది మిక్స్ చేసినా కర్రీకి టేస్ట్ రాదు. గరం మసాలా వేస్తుంది మా మమ్మీ. గరం మసాలా స్మెల్ ఉంటుంది చూడండి, అబ్బా అబ్బాలే ఉంటుంది చూడండి. 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్, 1.5 బాగా మిక్స్ చేసుకోవాలి అన్నీ కలిసేంత వరకు. కలర్ఫుల్గా భలే వచ్చింది. ఏదో పేస్ట్ వేస్తుంది మా మమ్మీ. మమ్మీ అసలు ఆ పేస్ట్ పేరేంటి? ఇది పల్లీ కాజుమా. పల్లీలు కాజు పేస్ట్ అంట. నేను ఎక్కడ చూడలేదురా. టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ కోసం పొద్దున్నుంచి అయితే మా ఏరియాలో రెయిన్ పడుతూనే ఉంది. అసలు బయటికి వెళ్తే మొత్తం అక్కడ చెమ్మ ఉంటుంది కదా, ఆ చెమ్మ తొక్కొని లోపలికి వస్తుంటే మా మమ్మీ ఏమో బయటకు వెళ్తే కాళ్ళు ఇరుక్కొడతానని చెప్తుంది. అసలు చెమ్మ లోపలికి వచ్చేస్తుంది అని చెప్పి. మనకేమో ఇంట్లో ఉండాలంటే చిరాకు ఫ్రెండ్స్. అసలు ఎలా ఉండాలో, అసలు ఈ మమ్మీలు ఎలా ఉంటారో కానీ స్కూల్కి వెళ్ళినప్పుడు అబ్బా అసలు చిరాకు తట్టుకోలేకుండా. అది కాక పొద్దున్న నుంచి ఇంట్లోనే కూర్చోన్నాము. టీవీ చూద్దామంటే కొద్దిసేపు చూస్తాం. ఎంతసేపు చూస్తాం టీవీ అయినా? బోర్ కొడుతుందా? గ్రేవీ లాగా అయితే వచ్చింది లైట్గా. ఇది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి. మా ఫ్యామిలీలో అందరికీ జలుబులు చేసే ఫ్రెండ్స్. అసలు గొంతు కూడా రావట్లేదు మాట్లాడడానికి. మా అమ్మ వాయిస్ కూడా అంతే అలా ఉంది. వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ పోసుకోవాలన్నా కర్రీ రాదు, మీకు తెలుసు కదా. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ గ్యాస్ మీద పెడతామా? నీళ్ళు పోసుకొని ఉడికించుకోవడానికి పెట్టుకుంటున్నాము. మళ్ళీ చూపిస్తాను మమ్మీ కర్రీ. ఇప్పుడే వస్తాను. ఎంతసేపు అని ఇక్కడ ఉంటాము, ఎంతసేపు పడుతుంది అది అవ్వడానికి. మై వన్ అండ్ ఓన్లీ బ్రదర్ ఏం చేస్తున్నాడో చూద్దాం రండి. ఆడుకుంటున్నావా తమ్ముడు? అక్క వీడియో తీస్తున్నాను. ఫోర్స్ బాగా ఇచ్చావులే. ఇప్పుడు చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, he is my brother. His name is Sailesh. He studied 3rd class. మా బర్త్ దగ్గరికి వెళ్దాం రండి.
అయ్యయ్యో అవి చూడండి ఎలా చూస్తున్నాయో. దివాళీ అంటే ఏంట వాటికి తెలియవు కదా. టపాసులు కాలుస్తూ ఉంటే అసలు బిత్తరపోయినాయి మొన్న అయితే దివాళీ అప్పుడు. చూడండి ఇదైతే ఎగ్ పెడుతుంది. నెక్స్ట్ ఎగ్ పెట్టేదట్టే ఉంది. ఇది మా బబ్లు బల్లు బుజ్జి. ఎల్లో బర్డ్ మా బన్ను గాడికి మొన్ననే పేరు తెచ్చాము, చెప్పాను కదా లాస్ట్ వీడియోస్లో కూడా ఉంటుంది. చూడండి అల్లరి చేస్తున్నాయి, అసలు ఉండట్లేదు. అవి ఎదురు చూస్తున్నట్టున్నాయి. వెళ్ళి కొంచెం ఫుడ్ పెడదాం. పొద్దున్న నుంచి ఏం పెట్టలేదు వాటికి. ఫ్రిడ్జ్లో ఓపెన్ చేస్తే ఏం ఇదైతే తోటకూర తీసుకొని వెళ్ళి వాటికి వేద్దాం రండి. నేను తింటున్నాను, పదండి వెళ్దాం. మనం ఉండే భయం అసలు తినవయ్యి. మా బన్ను గారు చూడండి అక్కడ పక్కకి వెళ్ళిపోతున్నారు తినమంటే. ఏం చేస్తున్నారు బన్ను పొద్దున్న నుంచి? సరే ఫ్రెండ్స్, కర్రీ ఎంతవరకు అయ్యి వచ్చిందో చూద్దాం రండి. కర్రీ ఇంకా ఉడకాలి. ఈ లోపల మనము వేరే చూద్దాం రండి. ఇదైతే మా దేవుడి ఫ్రెండ్స్. ఈరోజు మా చెట్టుకు కాసేయి 2 ఇవి. ఇది కూడా కాసింది, మార్నింగ్ వీడియోలో పెట్టాను. ఇవి వచ్చేసి ఇదైతే సెంట్ సన్నజాజులు ఫ్లవర్స్. మా అమ్మకి బాబా అంటే చాలా ఇష్టము, అందుకని ఆల్రెడీ ఒక బొమ్మ కొనున్నాము. తర్వాత ఇంతకుముందు లాస్ట్ ఇయర్ దసరా హాలిడేస్కి మేము షిరిడీకి వెళ్ళినప్పుడు ఈ విగ్రహం అయితే తెచ్చుకున్నాము. పాలరాయితో ఉండేది, చాలా బాగుంది కదా. చూడండి కలకల్లాడుతుంది అసలు బాబా అయితే. విఘ్నేశ్వర స్వామి కూడా. ఇంకా ఫ్రెండ్స్, మిగిలిపోయిన క్యాండిల్స్ ఉంటాయి కదా, ఆల్రెడీ ఖాళీ హాఫ్ ఉన్నవి, వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి వాటిని కరగపెట్టేసి మా అమ్మ ప్రమిదల్లో అయితే పోసింది. మార్నింగ్ తట్టి చూస్తే అస్సలు భలే వచ్చేసింది ఫ్రెండ్స్. చూద్దాం రండి. చూడండి భలే వచ్చింది కదా. నిన్న పెట్టాము ఆల్రెడీ. ఇక్కడైతే దీని లోపల ఉన్నట్టే ఫ్లవర్ అచ్చు కూడా పడింది చూడండి. సరే ఫ్రెండ్స్, కర్రీ చూద్దాం రండి.